నమస్తే, ఎలా ఉన్నారు? సరే, ఈరోజు ఇప్పుడు ఒక వీడియోను తెలుసుకుందాం, ఒక విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. అదేమిటంటే, తిరుమలకు మనం నడిచి వెళ్ళి వస్తాం. చాలామంది కూడా వెళ్ళి వచ్చారు, మనం కూడా చాలాసార్లు వెళ్ళి వచ్చుంటారు, వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళి వస్తారు. సరే, ఆ వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా మనం ఆ నడక యాత్ర ఎలా వెళ్ళాలా అనేది 2-3 విషయాలు కొన్ని తెలుసుకుందాం. దండిగా ఉన్నాయి, అందులో కొన్ని తెలుసుకుందాం. మనం కింద నుంచి పైకి, అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళితే భగవంతుడు మెచ్చే విధంగా వెళ్ళాలి. మనం వెళ్తా ఉంటే భగవంతుడు ఆయన సంతోషపడాలి. మన ఇంటికాడ మనల్ని ఎప్పుడూ భగవంతుడు చూస్తూనే ఉంటారు. కానీ ఈ కొండ ఎక్కేటప్పుడైనా కూడా ఒక పద్ధతిగా వెళ్తే ఆయన సంతోషపడేటట్లుగా మనం వెళ్ళి రావాలి. అది ఎలా అనేది మీకు 2-3 కొన్ని పాయింట్లు చెప్తాను వినండి. వెళ్ళేటప్పుడు మీరు వైకుంఠము నడిచి వెళ్తా ఉన్నట్టు, శరీరంతో నడిచి వెళ్తా ఉన్నట్టు భావనతో మీరు ఉండాలి. సరేనా? ఫస్ట్ మీరు అక్కడ భగవంతుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, విష్ణుమూర్తి అక్కడ ఉన్నారు. ఆయనను నేను శరీరముతో భూలోకం నుండి వైకుంఠానికి శరీరంతో వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకొని రావడానికి నేను శరీరంతో వెళ్తున్నాను అనే భావన మీలో ఉండాలి. 2, నేను వెళ్ళే తీరును ఆయన చూస్తా ఉన్నారు అని ఉండాలి. సరేనా? మీరు వెళ్ళేటప్పుడు మీ దుస్తులు సంప్రదాయమైన బట్టలు మీరు ధరించి ఉండాలి. చాలా మంది ఏం వేసుకుంటారంటే నైట్ డ్రెస్సులు, షార్ట్లు వేసుకొని కొండకు పాదయాత్ర చేస్తాం. మీ కంఫర్ట్ అది, కానీ దేవుడు మెచ్చే బట్టలు కొన్ని ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. మన సంప్రదాయ బట్టలతోనే మనం తిరుమలకు వెళ్ళాలా అనేది మనం తెలుసుకోవాలి. మన తెలియని వాళ్ళకి కూడా మనం తెలియచేయాలి. ఈశ్వరు ఎవరన్నా తిరుమలకు వెళ్తున్నారు అంటే ఈ విషయాలు మీరు తెలియపరచండి, లేదంటే ఈ వీడియోను వాళ్ళకు సెండ్ చేయండి. నాయనా, ఈ వీడియో చూసి మీరు కొండ నడిచి వెళ్ళండి అని. వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళకు దేవుని యొక్క అనుగ్రహం కలిగేటట్లు మీరు సహాయం చేస్తున్నారు వాళ్ళకి. సరేనా? ఇప్పుడు ఇంకొకటి, ఎప్పుడైతే పాదరక్షలు వేసుకొని వెళ్తారో అది సరైనది కాదు. పాదరక్షలు యాక్చువల్గా అయితే ఇంటికాడే వదిలేసి రావాలి, ఉత్తమమైన పని. 2, పాదరక్షలు కావాలా, నా పాదాలు సున్నితం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మీ వెహికల్ ఎవరన్నా పైకి వెళ్తా అంటే ఆ వెహికల్లో పెట్టేసి పంపించేసేయాలి. కొందరు చేత పట్టుకొని పోతా ఉంటారు, కొందరు బ్యాగుల్లో వేసుకొని కవర్లలో వేసుకొని పైకి ఎక్కుతూ ఉంటారు. దానికన్నా ఉత్తమం ఏంటంటే మీ సమీపంలో మీకు సంబంధం లేకుండా మీకు ఉండాలి పాదరక్షలు. అది ఒకటి కేర్ తీసుకోవాలి మీరు. ఎవరైనా మీ వాళ్ళు వెహికల్లో వెళ్తున్నారు అనుకోండి, వాటిలో బ్యాగులో పెట్టేసి పంపించేసేయండి అంతే. లేదా ఇక్కడ వదిలేయండి, మళ్ళీ కాబట్టి కొత్త తీసుకోవచ్చు మళ్ళీ తిరుపతికి వచ్చినాక. సరేనా? లేదంటే ఎక్కడైనా పెట్టేసేయండి జాగ్రత్తగా. అది. ఇంకొకటి వచ్చేసి, మనము తిరుమలకు వెళ్ళంగానే, అది అలిపిరి నుంచి కొంచెం పైకి వెళ్ళంగానే ఒక 30 స్టెప్స్ వెళ్ళంగానే పాదాల మంటపం వస్తుంది. ఆ పాదాల మంటపానికి ముందు ఒక 3-4 స్టెప్స్ ముందు ఒక ఉండి ఉంటుంది. ఆ ఉండికి పక్కన ఒక విగ్రహము పనుకొని ఇట్లా చేతులు పైకెత్తి ఉంటుంది.
అంటే ఆ విగ్రహము మనకి ఏమి తెలియజేస్తుంది? అక్కడ శరణు వేడాలి. స్వామి, నీ దర్శనం కోసం నేను వస్తున్నాను, మీ దర్శన భాగ్యము నాకు కలుగచేయండి అని ఆయన్ని శరణు వేడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు వెళ్ళే యాత్ర సుఖంగా ఉంటుంది. ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం మీకు బాగా సమృద్ధిగా ఉంటుంది. ఆ విగ్రహం పక్కనే ఒక కత్తి లాంటిది ఒకటి ఉంటుంది, ఖడ్గం మాదిరి ఒకటి చిన్నది, బాకు మాదిరి. అది పక్కన ఉంటుంది. ఏమంటే ఆ మనిషికి తగులుకొని ఉండదు, పక్కన ఉంటుంది. అంటే అటువంటి రక్షణలు అటువంటి ఆయుధాలు ఏమీ లేకుండానే కొండకు బయలుదేరాలి. అంటే రక్షక భటులు కానీ ఇవన్నీ ఆయుధాలు కానీ తీసుకోకుండా వెళ్ళాలి. ఏమంటే ఆయన శరణ వెళ్ళినప్పుడు అన్నీ ఆయన చూసుకుంటారు, వీటితో అవసరం లేదు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆయుధాలు అన్నీ వదిలేసి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ పాదాల మంటపం లెక్క వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి వారే స్వయముగా అక్కడ స్వామివారి పాదాలు పెట్టారు. అది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బోర్డులో ఉంటుంది, చదివేస్తే సరిపోతుంది. ఆ పాదాలను దర్శనం చేసుకోవచ్చు అక్కడే. మనం ఎక్కడ స్వామివారి పాదాలను మనం గర్భగుడిలో తిరుమలలో గుడిలో మనం చూడలేం. కానీ ఇక్కడ దగ్గరగా మనం స్వామివారి పాదాలను దగ్గరగా మనం చూడవచ్చు. చాలా ముఖ్యమైనది ఇక్కడ. అక్కడే ఇంకోటి ఏంటంటే, రామాయణంలో భరతునికి ఒక అదృష్టం ఉంది. భరతుడికి మాత్రమే కలిగిన అదృష్టం, అది ఇంకెవరికి లేదు. ఆ అదృష్టం ఏదో మీకు తెలుసా? అది శ్రీరాములు వారి పాదరక్షలు తల మీద పెట్టుకొని వెళ్ళరు. రాములు వారి పాదాలు రాములు వారి పాదరక్షలు భరతుడు వారు ఒక్కరే తల మీద పెట్టుకొని తీసుకెళ్తారు రాజ్యం వెళ్ళడానికి. అది అందరికీ తెలిసింది. అటువంటి అదృష్టము నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా లేదు. స్వామివారి పాదరక్షలు తల మీద పెట్టుకుండే అదృష్టం ఇక్కడ ఉంది మనకు తిరుమలలో. అదే పాదాల మంటపం దగ్గర ఆ స్వామివారి పాదాలు మనం దర్శించుకోవచ్చు. ఆ పాదరక్షలు కూడా ఇస్తారు మనకు. వెంకటేశ్వర స్వామి పాదరక్షలు నెత్తి మీద పెట్టుకొని అక్కడ ప్రదక్షిణ మనం చేసి మళ్ళీ ఆ పాదరక్షలు వాళ్ళకి అందచేయాలి. మనకు కూడా భగవంతుని యొక్క పాదరక్షలు తల మీద పెట్టుకోవడానికి మనకు అక్కడ మంచి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి, చాలా ఉత్తమమైనది. ఇంకొంచెం యువతల లక్ష్మీనారాయణలో దేవాలయం ఉంది, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. అక్కడ తీర్థప్రసాదాలు ఇస్తారు, కొన్ని సమయాల్లో తీసుకోండి. అక్కడ నామాలు ఉంటాయి పాదాల మంటపం దగ్గర. అక్కడ ఉంటే నామాలు పెట్టుకోండి, లేదా మీరు ఖచ్చితంగానే బొట్టైనా పెట్టుకొని పైకి ఎక్కాలి. బట్టలు, బొట్టు. ఆల్మోస్ట్ ఆల్ మీరు స్నానం కూడా చేసి ఉంటారు. స్నానం కొందరు చేయకపోయినా అట్లీస్ట్ మొహమన్న కడుక్కొని ఉండాలి, స్నానం చేసి వెళ్ళాలి. ఒకటి. రెండోది, ఎక్కడైతే మీరు మీ తల తిరుమల కొండకు తగులుతుందో అప్పుడే మీ పాపాలు నాశనం అయిపోతాయి. తలనీరాలు ఇచ్చినా పాపాలు పోతాయి. వెంకటేశ్వర స్వామి వారిని గోవింద అన్న పాపాలు పోతాయి. ఎన్నో రకాలుగా పాపాలు పోయడానికి మార్గాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. శరణాగతి మీరు అక్కడ పొందేటప్పుడు మీ తల ఫోర్ హెడ్ నుదుటి భాగము అక్కడ తగులుతుంది. తగిలినప్పుడు మీ పాపాలు తొలగించబడతాయి. ఆ భావన మీలో కలగాలి, పాపాలు నాకు తొలగించబడ్డాయి అని. అది చాలా అదృష్టవంతుణ్ణి నేను అనే భావన ఉండాలి. అయిపోతానే ఇంకొంచెం పైకి వెళ్ళగానే ఒక 20-30 స్టెప్స్ ఎక్కగానే గాలి గోపురం కనిపిస్తుంది. ఆ గాలి గోపురాన్ని కొంచెం చూస్తే, సాధారణంగా కొన్ని గాలి గోపురాల్లో కొన్ని విచిత్రమైన బొమ్మలు ఉంటాయి పైన.
క్రూర మొగాల బొమ్మలు ఉంటాయి, రాక్షస బొమ్మలు ఉంటాయి. ఏదో పట్టుకొని ఎత్తుతా ఉన్నట్టు, మోస్తా ఉన్నట్టు, బరువులు ఎత్తుతా ఉన్నట్టు, పట్టుకొని ఉన్నట్టు అవన్నీ ఉంటాయి. కామానికి సంబంధించిన, రతికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. వీటిని మీరు చాలా గుళ్ళల్లో, రకరకాల గుళ్ళల్లో చూసుంటారు. ఇంకా రకరకాలే ఉంటాయి. రాక్షసుల బొమ్మలు, దెయ్యాల బొమ్మలు ఎన్నెన్నో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, ఆ గాలి గోపురం నుంచి మీరు లోపలికి వెళ్తా ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు అన్నీ అక్కడతోనే వదిలేయాలి అని దాని భావం. బరువులు ఎత్తుతా ఉన్నాడు, మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ అక్కడ వదిలేయాలి. ఇంటికి పోతే మళ్ళా కథ మళ్ళా. ఎంతో మంది రకరకాల వస్త్రాలతో మీ ముందు మీతో పాటు కలిసి నడుస్తూ ఉంటారు. కామానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచనలు వదిలేయాలి. లోపల రాక్షసత్వం, క్రూరత్వం, మృగతత్వం, పశుతత్వాలు, ఆలోచనలు, మనోభావాలన్నీ లోపల ఉంటాయి. అవన్నీ అక్కడ వదిలేయాలి. ఇవన్నీ అటువంటి మనోభావాలు, చెడు మనోభావాలు ఎప్పుడైతే మీరు వదిలేస్తారో మీ మైండ్, మీ ఆలోచన, మీ మనసు, బుద్ధి, ఏకాగ్రత అంతా భగవంతుని మీద ఉంటుంది. ఆ గాలిగోపురం యొక్క సందేశము అది. దాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం ఏదో వెళ్ళినామా, వచ్చినామా అంటే ఫలితం ఇంతో అంత ఉంటుంది. సంపూర్ణ ఫలితం సమృద్ధిగా కావాలి అంటే, భగవంతుడు బాగా మెచ్చాలి అంటే, భగవంతుని యొక్క అనుగ్రహం మనకు బాగా రావాలి అంటే, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తీసుకొని మనం ఆచరించాలి. ఎవరికి కావాలంటే ఎవరు వాళ్ళే ఆచరించాలి. ఇంకొకటి, పైకి వెళ్ళేటప్పుడు గోవిందనామం లోపల స్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది చేస్తున్నది ఏంటంటే, ఇంటికాడుండే విషయాలు, వాడిట్టు చేశాడు, వీడిట్టు చేశాడు, అదిట ఏందెందో ఆ మాటలేందో, ఆ డైలాగులేందో, ఆ నవ్వులేందో, ఆ పంచులేందో, ఏందెందో మాట్లాడుకుంటా పోతా అంటారు. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, ఆవేశంలో ఊగిపోతూ ఉంటారు, కొండ ఎక్కుతూ ఉంటారు. నిమ్మలంగా, మనశ్శాంతిగా భగవంతుని తలుచుకుంటూ తిరుమల కొండ ఎక్కాలి. తిరుమల కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆలోచనలు తొలగిపోతాయి. అంటే మనము కొండ ఎక్కేటప్పుడు మనకు గస ఆయాసం వస్తుంది. ఆ గస ఆయాసం వచ్చినప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనిస్తూ వస్తే మనలో ఉన్నటువంటి నాడులు, ఈడ, పింగళ, సుషుమ్న నాడులతో పాటు ఇంకా ఉన్నటువంటి నాడులన్నీ శుద్ధి చేయబడతాయి. దాంతోపాటు చక్రాలు కూడా శుద్ధి చేయబడతాయి. అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. మన లోపల ఎప్పుడైతే శుద్ధి ఏర్పడుతుందో భగవంతుని శక్తి మనలోనికి ప్రవేశించడానికి అన్ని ద్వారాలు తెచ్చుకోబడతాయి. మనం బాగా సమృద్ధిగా భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందుతాం. కాబట్టి ఎక్కేటప్పుడు ఏం చేయాలి? అనవసరమైన మాటలు పక్కన పెట్టేసి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఆకలేస్తుంది, అక్కడ ఏమన్నా పలహారము, ఇడ్లీనో, దోశ కావాలా, ఏదో పండ్లు కావాలా, లేదా బిస్కెట్లు కావాలా, నీళ్లు కావాలా, నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కోడు, ఎంత కావాలో అంతే మాట్లాడాలి. అనవసరమైన మాటలు అవసరంలా. అక్కడ వెళ్ళేటప్పుడు ఇతరులతో కూడా వాదనలు పెట్టుకుంటారు కొందరు, కొట్లాడుతూ ఉంటారు, మాటలతో తిట్టుకుంటూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేయాలి. ఎమోషన్స్ అక్కడ అవసరం లేదు. ఇవి చాలా క్యూ లైన్లో కూడా అడ్డంగా పరిగెత్తా ఉంటారు. క్యూ లైన్లో కూడా అక్కడ కూడా సక్రమంగా నడవలేవు, తోసుకొని పోతా ఉంటారు. వాదనలు, కొట్లాడలు అక్కడ కూడా. కాబట్టి
భగవంతుని దర్శనం వెళ్ళేటప్పుడు మనకి ఏమన్నా మన లోపల శాంతి, ప్రేమ, కరుణ, దయ, క్షమ లాంటి మంచి గుణాలు ఉండాలి. సద్గుణాలు, దుర్గుణాలు అన్నీ ఆ గాలిగోపురం దగ్గరే వదిలేయాలి. ఆవేశము, అహంకారము, క్రోధము, ఇలాంటివి, కామము, ఇవన్నీ అక్కడే వదిలేయాలి. ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అక్కడన్నీ వదిలేయాలా. పాజిటివ్ ఎమోషన్స్ అన్నితో మనం పైకి నడవాలి. నిశ్చల స్థితితో మనం ఉండాలి. ఎవరన్నా పలకరించారా, సరే పలకరించారా, ఎంత మాట్లాడాలో అంతే, అట్లా నడుచుకొని పైకి వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ మనం పైకి ఎక్కే కొద్దీ, ఒక్కొక్క కొండ మనం పైకి ఎక్కే కొద్దీ ఏమవుతుందంటే భగవంతుని శక్తి మనలోనికి ప్రవేశింపజరిగి మనలో ఉన్నటువంటి 7 చక్రాలు శుద్ధి చేయబడి, నాడులంతా శుద్ధి చేయబడి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు సమృద్ధిగా కలుగుతుంది. ఈ రహస్యాలు చాలా మందికి ఎవరికి ఏమీ తెలియదు. ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము, ఏదో ఫలితం పొందినాము, మన కోరికలు తీరినాయి అంతే. భగవంతుని యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా సమృద్ధిగా కలగాలంటే కొన్ని పాయింట్ ఖచ్చితంగా ఆచరించి తీరాలి. కొన్నిలో కాకపోతే కొన్నైనా అంతే. మనము స్టెప్స్ పైకి ఎక్కే కొద్దీ ఏమవుతుంది, ఒక్కొక్క స్టెప్ మనలోని పాపాలన్నీ ప్రక్షాళన జరుగుతూ వస్తాయి. కింద చెప్పారు కదా, అన్ని పాపాలు పోయినాయని. ఆడపోతాయి, ఆడపోతాయి, ఇంటికి ఇస్తే పోతాయి, భగవంతుని దర్శనం చేస్తాం, ప్రసాదాలు తీసుకుంటే పోతాయి, పుష్కరాలు మునిగి తేలితే పోతాయి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి, ఎన్నెన్నో పోవాలో అన్నీ పోతాయి. మనం వదలాల్సింది ఏందిరా అంటే లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ వదిలేసి పాజిటివ్ ఎమోషన్స్తో ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, వినయము, విధేయత, ఇటువంటి వాటితో మనం పైకి వెళ్ళాలి. జీవితాంతం ఉంటే భగవంతుని అనుగ్రహం మనకు వెళ్ళ ఉంటుంది అంతే. కాబట్టి అటువంటి మనోభావాలతో, ప్రశాంతతతో, నిశ్చలమైన స్థితితో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ గోవింద నామాన్ని స్మరిస్తూ పైకి వెళ్తూ ఉండాలి. ఎక్కడెక్కడ భగవంతుడు మండపాలు, విగ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఆలయాలు, అవన్నీ మనం దర్శనం చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. ఈ చిన్నవి మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో భగవంతుని యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా సమృద్ధిగా ఉంటుంది. ఖచ్చితంగా ఆచరించాల్సింది ఏందిరా అంటే లోపల ఉండాల్సింది నేను శరీరముతో భూలోకం నుండి కైలాసానికి వెళ్ళి వస్తున్నాను అనే దృఢమైన సంకల్పంతో మీలో ఉండాలి, వెళ్ళి రావాలి. సరేనా? కొందరు అడుగున గోవింద 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 అని ఒక మెట్టుకు గోవింద నామాలు స్మరణ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. కొందరు పసుపు కుంకాలు పూసుకుంటూ వెళ్తుంటారు, కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్తా ఉంటారు, వంగుకొని వెళ్తా ఉంటారు. ఇది చాలా మంది వాళ్ళ కోరికలు వాళ్ళు వంగి చేసుకుంటూ వెళ్తారు. అంతగా వంగి చేసుకొని వెళ్తా ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చిన్నవి నిలుకొని చక్కగా వెళ్ళేసి వస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి దండిగా ఉన్నాయి, ఈ కొన్నిటిని మీరు ఆచరించండి. ఎవరన్నా కొండకు వెళ్తా ఉంటే వాళ్ళకు తెలియజేయండి, నాయనా ఇటువంటివి ఈ వీడియో చూడండి, మీకు ఇది ఉపయోగపడుతుందని. కొందరు కొన్ని తీసుకోనేటివి అంటే నిషేధించబడ్డేటివి కొన్ని తీసుకెళ్తా ఉంటారు కొండపైకి. అటువంటి ఖచ్చితంగా వదిలేయాలి. అవేంటో తెలుసు, చెక్ పోస్ట్ కాడ ఉంటుంది, ఒక 6-7 ఉంటాయి. సిగరెటు, మందు, గుట్కా, ఇలాంటివి, ఆయుధాలు, ఇలాంటివి వదిలేయాలి. కానీ దాచిపెట్టుకొని
వెళ్తా ఉంటారు. కానీ మనుషులే తెలియకపోవచ్చు, తీసుకెళ్తా ఉంటారు. భగవంతుడికైతే తెలుస్తుంది కదా, భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా. మీరు పైకి వెళ్తా ఉంటే భగవంతుడు మీరు ఎలా వస్తున్నాడా ఆ వ్యక్తి అనేది వాళ్ళు అక్కడి నుంచి దర్శిస్తూ ఉంటారు. మీరు భగవంతుని దర్శిస్తూ ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు మిమ్మల్ని ఎప్పుడూ భగవంతుడు చూస్తూనే ఉంటారు. మీరు వెళ్ళే పద్ధతిని చూసి భగవంతుడు సంతోషపడాలి. అక్కడ అమ్మ వాళ్ళతో చూడువాడు అతను ఆమె ఎంత బాగా వస్తున్నారు, వీళ్ళని చూసి 10 మంది ఎంత బాగా తెలుసుకున్నారు చూడండి అని వాళ్ళు ముచ్చటించుకోవాలి. అమ్మ వాళ్ళతో ఉంటారు, గరుడ ఉంటారు, శేషుడు ఉంటారు, అక్కడ హనుమంతుల వారు ఉంటారు, ఒకలమాత ఉంటారు, ఇంకా అతని భక్తులు, శరీరంతో లేని భక్తులు అన్నమయ్య వారు ఉంటారు, తరిగొండ వెంగమాంబ వాళ్ళు ఉంటారు, అత్తిరాం బాబా ఉంటారు, తిరుమల నంబి ఉంటారు, అనంతాల వారు ఉంటారు. ఇట్లా చాలా మంది అతని యొక్క భక్తులు, సేవకులు, వాహనాలు, ఎంతో మంది అక్కడ స్వామివారి చుట్టూ ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళతో కూడా చూడు ఎంత బాగా వస్తున్నాడు అని భగవంతుడు మెచ్చుకోవాలి, వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. చాలా చోట్ల భగవంతుడు వచ్చి ఆదుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనం అన్నమయ్య సినిమాలో చూసామా, చెప్పులు వేసుకొని ఎక్కితే ఎక్కలేకపోతారు, అమ్మవారు వస్తుంది, లడ్డు ప్రసాదం ఇస్తుంది, వేరే రూపంతో వస్తుంది. అట్లా భగవంతుడే వేరే వేరే రూపాలతో, మానవ శరీర రూపాలతో వచ్చి సహాయం చేస్తూ ఉంటారు, మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు తెలియకపోతే. కాకపోతే మనం ఏమనుకుంటాం, మనం ఒక మనిషిని అడిగినాము, ఆ మనిషి సమాధానం చెప్పారులే అని మనం అనుకుంటాం. కానీ ఆ మనిషే ఆ వెంకటేశ్వర స్వామి, ఆ అమ్మవారే ఈ అమ్మవారు అనేది మనం గుర్తించము. నాకు తెలుసు, మనం ఫిజికల్ గా చూస్తాము, వేరే వ్యక్తిగానే అనుకుంటామే, కానీ అది వెంకటేశ్వర స్వామి వచ్చి మనకు ఈ సూచన ఇచ్చాడు, ఇట్లా వెళ్ళమని మనకు తెలియకపోతే తెలియజేశాడు అనేది మనం గమనించము అంతే. కాబట్టి కొండకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్నవి మనము ఆచరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు బాగా కలుగుతుంది. అంటే మీరంతా బాగుండాలి మనసారా కోరుకుంటూ, భారత మాతాకి జై, జై హింద్, జై శ్రీరామ్.